ధీరజ్ వెల్కమ్ ధీరజ్. పుట్టే బాగుండేది. డిసప్పాయింట్ అవ్వకండి నీరా గారు. మనం స్టార్ట్ చేద్దాం. Of course, Robin. మ్యూజిక్ స్టార్ట్. రవి గారికి కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. ఇంకాసేపట్లో మనం ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి మీడియా పీపుల్ ప్లీజ్ వెన్యూలోకి అడుగుపెట్టి హ్యాపీగా చైర్స్ని తీసుకొని ప్రశాంతంగా మీరు కూర్చుంటే విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ అండి. ఇప్పుడు ప్రెస్ వాళ్ళందరూ వచ్చేసేయండి. యా ఓకే, ఇంకాసేపట్లో వెన్యూలోకి నితిన్ గారు అండ్ ద బ్యూటిఫుల్ శ్రీలీల గారు అడుగు పెట్టేస్తారనమాట. దానికంటే ముందు మనం ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాం. ఈవెంట్ ఇవాళ చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుందని చెప్పేయచ్చు. ఎందుకంటే చల్లటి గాలిలో ఈ చల్లటి సాయంత్రం వేళ రాబిన్ హుడ్ ఈవెంట్ని జరుపుకుంటున్నాము. సో ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. మరొకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ అలాగే ద బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. జనరలీ నేను మైత్రి మూవీ మేకర్స్ అనగానే నవీన్ గారు రవి గారు అని ఆడియన్స్ కూడా అనేస్తారనమాట. ఎందుకంటే అంత అలవాటు అయిపోయింది ఆడియన్స్కి. బ్యాక్ టు బ్యాక్ మంచి కాంటెంట్ అండ్ సూపర్బ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకెళ్తున్న బ్యానర్ ఇది మైత్రి మూవీ మేకర్స్ అనమాట. సో మరి ఆ బ్యానర్లో నవీన్ గారు రవి గారి నిర్మాణంలో అఫ్కోర్స్ మనం చలో సినిమాతో సూపర్ ఎంటర్టైన్ అయ్యాం. భీష్మతో వావ్ అమేజింగ్ డైరెక్టర్ అని చెప్పి ఆ గ్రీన్ బాక్సెస్ స్టిక్స్ ఉంటాయి కదా, ఓకే ఎప్పుడు వస్తుంది సినిమా అని వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. మరొకసారి మరొక అద్భుతమైన సినిమా రాబిన్ హుడ్తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి, మనందరూ మనసుల్ని దోచుకోవడానికి అని చెప్పాలి. రాబిన్ హుడ్ అంటేనే తెలుసు కదా, దోచుకుంటూ ఉంటారనమాట. సో మన మనసుని దోచుకోవడానికి ఒక మంచి కాంటెంట్తో ఒక మంచి సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ కుడుముల. అండ్ సూపర్ సక్సెస్ఫుల్ ట్యూన్స్ మనందరికీ అందించే జీవి ప్రకాష్ కుమార్ గారు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటి వరకు ఈ చల్లటి గాల్లో ఆ పాటలన్నీ వింటుంటే వన్ మోర్ టైం అనాలనిపిస్తుంది అనమాట, మళ్ళీ ఆ పాట వస్తుంటే. సో ఎస్, వారి మ్యూజికల్లో అఫ్ కోర్స్ హీజ్ ఆల్రౌండర్ అని చెప్పాలి. ఫెంటాస్టిక్ ఫ్యాబ్యులస్ యాక్టర్. అలాగే మంచి స్టెప్స్తో ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో తను పాట చేశారంటే అద్భుతంగా ఉంటుంది, మనం కూడా ఆడాల్సిందే, అలా ఉంటుందన్నమాట. సో అలాంటి ఎనర్జెటిక్ హీరో నితిన్ గారు అండ్ అంతే ఎనర్జీతో అంతే గ్రేస్ఫుల్గా అంతే సూపర్ ఫెంటాస్టిక్గా ఉండే శ్రీలీల గారు సో మన ముందుకు వచ్చేస్తున్నారు అలాంగ్ విత్ బ్యూటిఫుల్ యాక్టర్స్తో. అండ్ దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారిని చూడొచ్చు, ఇలా ఎంతోమంది యాక్టర్స్ని చూడొచ్చు అనమాట ఈ సినిమాలో. సో ఈ సినిమా మార్చ్ 28వ తారీఖున మనందరూ మనసు దోచుకోవడానికి వచ్చేస్తుంది. సో ఎస్, మరి నేను ఇలా మనసు దోచుకోవడానికి అనగానే అక్కడ ఆల్రెడీ చాలామంది మనసుల్ని దోచుకుని మనసుల్లో ఆ స్థానాన్ని సంపాదించుకున్న హీరో నితిన్ గారు వెన్యూలోకి అడుగు. ఫస్ట్ అయితే అది మనం చూసేద్దాం, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద టీజర్. ఐ రిక్వెస్ట్ మీడియా క్యాప్చర్ చేయడం అయిపోతే ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్. ఆగని హైఫై ఇళ్లలో చోరీలు, ఇంతమంది దాచుకున్న హనీని దోచుకుపోతున్న హనీ సింగ్ ఎవరు తెలిస్తే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతావా? ఎవరికి తెలుసయ్యా? రాబిన్ హుడ్, వాడికి పర్టికులర్ ఎజెండా లేవీ లేవు. డబ్బు కోసం వాడు ఎప్పటికైనా ఎదురెళ్తాడు. నువ్వేమో ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావు, నేను ఆ వెనకాల వచ్చేవాడిని చూసి టెన్షన్ పడుతున్నాను. స్వామి సాక్షి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా కంట్రీకి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడతారా యూ బ్లడీ ఫారినర్స్? ఆగు, నువ్వు అరబ్వా? నహి. మరి అరబ్ షేక్ గెటప్లో ఎందుకున్నావు? ఆవిడ పంజాబీయా? నహి. మరి పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుంది? లాజిక్కే. సో సూపర్. సో ఏమండి మీరందరూ ప్లీజ్ క్లియర్ చేయరా? క్యాప్చర్ చేయడం అయిపోతే మీ కెమెరాల్లో మీరు బంధించారా? వాళ్ళ లుక్స్ని మీరు కూడా దోచుకున్నారా? కొంచెం సేపు ప్లీజ్ మీరు జరగండి. వెల్కమ్ శ్రీలీల. సో ద బ్యూటిఫుల్ శ్రీలీల గారికి వెల్కమ్ చెప్పేద్దాం. అండ్
సో కాదు ఇప్పటి వరకు పంజాబీ డ్రెస్ ఓన్లీ పంజాబీసే వేసుకోవాలని తెలియక నేను చిన్నప్పటి నుంచి వేసేసుకున్నా అండి, పర్వాలేదా? వాళ్ళు ఏం ఫైన్ అయ్యారుగా. బట్ ఆ టైమింగ్ వెంకీ కుడుమల గారి టైమింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట డెఫినెట్లీ. కానీ మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటారో తెలియదు, కానీ ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ ఒక సినిమా ఇస్తారు చూసారా, దాని గురించి మనం చూసిన తర్వాత చూసి మళ్ళీ మళ్ళీ అండ్ దాని తర్వాత మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. ఇది జరుగుతూ ఉంటుంది. దానికోసమే మేబీ ఆ ప్లాన్ చాలా పకడ్బందీగా చేస్తారేమో కదా, అందుకనే కొంచెం టైం పడుతుందేమో. బట్ టైం పట్టినా మన టైం ఏదైతే ఇస్తామో 2 గంటలు, దానికి అబ్బా సూపర్ సినిమా చూసాం, మనం ఎంజాయ్ చేసాం, మనం బయటకు వచ్చామన్న ఫీలింగ్తో వస్తాం అనమాట. సో సినిమా కాన్సెప్ట్తో పాటు ఆయన సినిమా ప్రమోషన్స్ని కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ ఇప్పుడు మేమందరం కూడా మా అన్న తమ్ములు అనుకుంటున్నాం, అందరి జబ్బుల్లోంచి తీసుకోవచ్చు. అయితే వెనకాల ఉన్న వాళ్ళు మీరు వెంకీ గారు కూడా ఆల్ ఇండియన్ సార్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి మీరు హ్యాపీగా ఆయన జోబులో ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు అనమాట. సో ఎస్, బట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో, అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్తో మనందరినీ అలా రాబిన్ హుడ్లోకి ఎంటర్ అయిపోండి March 28 మామూలుగా ఉండదు అంటున్నారనమాట. సో అలా అనడానికి పోలేనంత మంది ఉన్నారు కారణం. సో ఇప్పుడు అందరూ మీరు ఆ ఫ్రేమ్లో చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం జీవి ప్రకాష్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి, ఎందుకంటే ఆయనకి సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వడం చాలా కామన్ అనమాట. అలా ఇస్తూ వెళ్తూ ఉంటారు. ఇంత ఎనర్జీకి ఆయన డెఫినెట్లీ మ్యాచ్ అయ్యే ఆ ట్యూన్తో మన అందరి ముందుకి బోల్డన్ని ట్యూన్స్ వచ్చాయి. 3 ట్యూన్స్ మనం ఆల్రెడీ వినడం జరిగింది. దాంట్లోంచి ఒక ట్యూన్ ఇప్పుడు వినేద్దాం. మీరు అంటారు మళ్ళీ 1 more time అని, ఎందుకంటే అది అలా ఉంటుంది కాబట్టి. పాట వేసేయండి అమ్మా. మనం వింటూ దాని మీద రీల్స్ చేస్తూ మామూలుగా కాదు, సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఈ పాట. అయితే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు మీ దగ్గరికి వచ్చాను కాబట్టి, జీవితంలో మీరు 1 more time అని దేనికంటారు? విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ సిట్ హియర్. రాజేంద్ర ప్రసాద్ అనే ఈ జీవితాన్ని 1 more time. ఆహా సూపర్, అసలు ఈ ఆన్సర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను రాజేంద్ర ప్రసాద్ గారు కాదు కాబట్టి. నా ఎక్స్పీరియన్స్ ఎంత తెలుసా సినిమాలో? ఎంత సార్? 48 ఏళ్ళు. అందుకని నువ్వు చెప్పడం ఏంటి, నేనే చెప్పాలి, Yes, నువ్వు sir. వినాలి. నేను అందుకే ఒక పని చేస్తాను సార్, నేను కూర్చొని అక్కడి వరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా, నుంచొని కూడా వెళ్ళాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. మనం పక్కనే ఒకసారి ఏదో రవి, చెప్పారు మీరు, మా రవి. రవి గారికి ఇద్దాం. రవి గారు 1 more time అని ఇదేంటి అంటారు? మాకు మళ్ళీ మా హీరో గారు నితిన్ గారితో 1 more time చేయాలని ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న చెప్పినట్టు నితిన్ గారు శ్రీలీల గారి కాంబినేషన్లో 1 more time చేయాలని ఉంది. 1 more time అంటున్నారనమాట. సూపర్ సార్. నేను లేకపోతే కుదరదు, ఇక్కడ కూడా 1 more time అంటున్నారు. నేను మళ్ళీ మన వెంకీ డైరెక్షన్లో 1 more time, రవి గారితో 1 more time, సేమ్ కాంబో ఆర్పి గారు రాబిన్ హుడ్ Part 2 1 more time ఈ కాంబినేషన్లో. Part 2 1 more time. Yeah. ఓకే, ఇక్కడ చేద్దాం మైక్ క్విక్గా. మీరు ఆడియన్స్ అందరూ థియేటర్కి 1 more time రావాలనుకుంటాను. ఈవిడ ఎంత ఇంటెలిజెంట్ అంటే నిజంగా 1 more time వస్తే ఎలాగో ఈ కాంబినేషన్ మళ్ళీ 1 more time వస్తుందని తెలుసు అనమాట. సో సూపర్, అసలు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారనమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ 1 more time, ఇదే చెప్దాం అనుకున్నా, నువ్వు చెప్పేశావు. పర్లేదు మీరు ఏదైనా చెప్పొచ్చు వెంకీ గారు, యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో వీళ్ళు చెప్పిన కామెంట్స్ అన్నిటికి వేరెవర్ యు గో ఐ ఫాలో అండి. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండింది, మన నెక్స్ట్ పార్ట్ అదే వేసి అడుగుదాం అనుకుంటున్నాం. సో అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. అయ్యో ఇప్పుడు మళ్ళీ రివర్స్ నేను అటెలనా? ఓ పని చేద్దాం, పాట చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంతకీ 1 more time ఏంటి, వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అదేనా? 1 more time నిజంగా జనాలను ఎంటర్టైన్ చేయడానికి 1 more time అని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానండి. మాకు కూడా కావాల్సింది అదే ఎలాగో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఏమన్నారు ఇందాక, వేరెవర్ యు గో ఐ ఫాలో. అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఆ పాట చూసేద్దాం. ప్లే ద సాంగ్. కొత్తగా ఎలా అడుగుతున్నాం అంటే మన హుక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని క్వశ్చన్సే అనమాట. చూసారు మీరు, యాంకర్కి ఎంత శ్రమ తగ్గించారండి, అసలు మామూలుగా కాదు, క్వశ్చన్లు కూడా అక్కడే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చెప్పండి, వేరెవర్ యు గో ఐ ఫాలో అనడం కొంచెం కష్టం, అన్ని చోట్లకి మిమ్మల్ని నితిన్ గారు తీసుకెళ్ళారు కాబట్టి. సో నితిన్ గారు వెళ్ళే ఏ ప్లేస్కి మీరు వెళ్దాం అనుకుంటున్నారు? నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడిగి ఏదో ఒకటి, పార్టీ, టెంపుల్, ప్యారిస్, లండన్, ఎటు వెళ్తారు ఒకసారి కనుక్కోండి. ఆయన అసలు
ఇల్లు ఆఫీసు షూట్ తప్ప వేరే దగ్గరికి కూడా వెళ్ళరు. అయ్యో! అసలు మామూలుగా కాదు, అసలు వేరే బయటికి కూడా వెళ్ళరు ఎటు. ఇల్లు Okay. ఆఫీసు షూటింగ్. ఇంకా మాక్సిమం అంటే వేరెవర్ యూ ఫాలో అంటే ఇంక ఇంటికి వెళ్ళాలి. అంతే. ఓకే. లేకపోతే మీరే తీసుకెళ్ళాలి. యాహ్! శ్రీలీల గారు అయితే ఇక్కడ ఎవరిని అడుగుదాం అనుకుంటున్నారు మీరు? సో ఆయనైతే ఇల్లు, ఆఫీసు, షూట్ అండి. ఇంకంతకు మించి ఏమీ సో లేదు. వేరెవర్ అంటే నేను ఎవరిని ఫాలో అవుతాను అంటే వీళ్ళు వెళ్ళే ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏమన్నా మీకు తెలుసా? ఇక్కడైనా ఆడియన్స్ లో కూడానా? ఆడియన్స్‌లో ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ ప్లేసెస్ లో అయితే వాళ్ళ హార్ట్ ఎక్కడుంటే అక్కడ నేను ఫాలో అయిపోయి వెళ్తా. అసలు ఈ ఒక్క మాటతో జోబులు లేని నా డ్రెస్‌లో కూడా జోబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు. క్రేజీ అసలు. అందుకే ఫుల్లీ ప్రేక్షకుల పాప. ఫుల్లీ ప్రేక్షకుల పాప. ప్రేక్షకుల పాప ఇక్కడ. ఆ? మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఆ. తనకు కావాల్సినట్టు క్వశ్చన్ మార్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అసలు నా సిలబస్లో లేదు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇదైతే క్వశ్చన్. బట్ వేరెవర్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట అక్కడికి. నితిన్ గారు, రవి గారిని ఎక్కడికి తీసుకెళ్ళమంటారు మీరు చెప్పండి. నేనా? ఎస్. ఆఫీస్ కాకుండా, ఆఫీస్ కాకుండా ఇంటికి కాకుండా, షూట్ కాకుండా. నేను రవి గారి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి ఉంది. బ్యాంక్ లాకర్, చెక్ బుక్లు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళాలి నాకు. వెరీ ఎవర్ హీ గోస్ ఐ ఫాలో హిమ్ దేర్. ఇదేదో కొంచెం ఈ ఆన్సర్ కొంచెం కష్టంగానే ఉంది రవి గారికి. రవి గారు తీసుకెళ్దాం అనుకుంటున్నారా మీరు? మేము దీన్నే వేరే కాంటెక్స్లో తను అడాప్ట్ చేసుకున్నట్టు యాజ్ ఎ ప్రొడ్యూసర్ మాకు March 28th రిలీజ్ ఉంది కాబట్టి సినిమా ఏ థియేటర్లో ఉంటే ఆ థియేటర్లో వీల్ ఫాలో. సో ఇక్కడ కూడా ఫుల్ ప్రేక్షకుల వైపే అన్నమాట. రాజేంద్ర ప్రసాద్ గారు మైక్ ఇచ్చేస్తున్నారు, మీరు చెప్పాలనుకోవట్లేదా? నో, ఇది నేను చెప్పాలనుకోవట్లేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సర్ప్రైజ్ ఉంది, అది పాటలో ఉంది. అదిదా సర్ప్రైజ్. ప్లే ద సాంగ్. చాలా ఉన్నాయి. మనం March 28th రాబిన్ హుడ్ చూసిన తర్వాత ఇదిదా సర్ప్రైజ్ అనుకుంటాం అనమాట. ఒక రేంజ్లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న వారందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా ఐ రిక్వెస్ట్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఈ బ్యానర్కి పరిచయాలు అవసరం లేదండి, నేను పరిచయం చేసే టైంలో వారు ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తారనమాట ఆ గ్యాప్లో. సో ఆ రేంజ్లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్తో దూసుకెళ్తున్న బ్యానర్ ఇది. అందరినీ పిలిచేద్దాం రవి గారు. సో నా ఐ రిక్వెస్ట్ వెంకీ కుడుముల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఎంటర్టైన్మెంట్ అనగానే గుర్తొచ్చే డైరెక్టర్స్లో ఆ లిస్ట్లో చేరిపోయిన డైరెక్టర్ అని చెప్పాలి. బ్లాక్ బస్టర్ సక్సెస్లో ఆల్రెడీ మనకిచ్చి విట్నెస్ చేసి ఇప్పుడు మరొక సక్సెస్ని అందుకోవడానికి రాబిన్ హుడ్ అన్న సినిమాతో మన ముందుకు వస్తున్న డైరెక్టర్ వెంకీ కుడుముల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన రూటే సపరేట్, నిజంగానే ఇటు నుంచి వచ్చారు. సో అఫ్ కోర్స్ బ్యూటీ ప్యాకేజ్, టాలెంట్ ప్యాకేజ్ ఎక్కడుంది అంటే హియర్ అనమాట. ప్రేక్షకుల అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు రాజేంద్ర ప్రసాద్ గారు లైక్ వేర్ ఎవర్ యూ గో ఐ ఫాలో అని. ఒక్క నిమిషం.
లీలా గారు. ఒక్కసారి ఛానల్స్ కోసం ప్లీజ్. ఛానల్స్ కోసం కావాలి కదా, ఒక్కసారి రవి గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే అండి, యా. సో ఫస్ట్ ఆలస్యం చేయకుండా సార్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అన్నీ మనవే బేసిక్గా. సో మార్చ్లో రాబిన్హుడ్ వస్తుంది, ఏప్రిల్లో జాట్ వస్తుంది, గుడ్ బ్యాడ్ అగ్లీ వస్తుంది, ఇలా మైత్రి మూవీ మేకర్స్ వరుస సినిమాలు మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా రవి గారికి నేను మైక్ ఇచ్చేస్తున్నా. సార్ నవీన్ గారు బిజీగా ఉన్నారు సార్, అవునండి. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మార్చ్ 28 మీ అందరిలాగా మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. ఇప్పుడు దాకా వదిలిన 3 సాంగ్స్ చూశారు మీరు. వేర్ ఎవర్ యూ గో, వన్ మోర్ టైమ్ అండ్ అదిదా సర్ప్రైజ్. 3 సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్కి, దాంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎవ్రీథింగ్, ప్రతి ఎలిమెంట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కట్ కూడా జరుగుతుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సాంగ్స్, ఫోటోగ్రఫీ, వాట్ నాట్ అన్ని ప్రతి ఎలిమెంట్, ప్రతి డిపార్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఈ సినిమాకి మాకైతే చూసి ఉన్న ఈ ఫార్మాట్లో, ఈ ఈ ఈ స్కేల్లో ఇంతకన్నా బెస్ట్ కమర్షియల్ సినిమా రాదేమో అనిపించింది. చాలా బాగుంది సినిమా. అలాగే వెంకీ కుడుమల హీఈస్ వెరీ ఫేమస్ ఫర్ దట్. అతను ఏ సైజులో అయినా మంచి కమర్షియల్ సినిమా, వెల్ ప్యాక్డ్ సినిమా ఇస్తాడు, దాంట్లో ఎప్పుడు మిస్ అవ్వడు. ఈ సినిమా కూడా అలాగే చేశాడు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి యాక్షన్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, అంత ఫోటోగ్రఫీ కానీ ఇది కానీ మంచి విజువల్స్ ఉన్నాయి. ఇంకా ఇంకా ఇంత మించి ప్యాక్డ్, అన్ని రకాల ఐటమ్స్తో ప్యాక్డ్ ఉన్న సినిమా. అలాగే ఐటమ్ సాంగ్ ఉంది, ఎవ్రీథింగ్ విత్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఏమి స్టోరీ మిస్ అయ్యేది ఊరినే ఇలాంటి ఐటెంలా కాకుండా అన్నీ కలిపి ఉన్న సినిమా రాబిన్హుడ్. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్దని అందరం గట్టిగా నమ్ముతున్నాం. అలాగే వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మార్చ్ 28 టు కమ్. అలాగే ఇంకోటి, ఈ సినిమాలో హీరో నితిన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆల్మోస్ట్ లైక్ 1 year మేము 1.5 year కలిసి ట్రావెల్ అయ్యాం. ఆయన ఎన్ని రోజులు ఏం డేట్స్ అడిగినా సరే బ్రహ్మాండంగా అడ్జస్ట్ చేసి మాకు ఇచ్చారు. అందుకే ఇంత క్వాలిటీ సినిమా తీయగలిగాం. అలాగే హీరోయిన్ శ్రీలీల గారు, నేను ఇదివరకు చెప్పినట్టు ఇద్దరు బ్రహ్మాండమైన కాంబినేషన్, చాలా బాగున్నారు. అలాగే శ్రీలీల గారు కూడా పిచ్చ ఎనర్జెటిక్గా, సాంగ్స్ కానీ అన్నీ చాలా బాగా, వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. అలాగే తన పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ ఒక రిచ్ కిడ్గా చాలా చాలా బాగా చేశారు. అలాగే సాయి శ్రీరామ్ మా డిఓపి, ఆయన సార్ మీది స్పెషల్గా ఉంది సార్, భలేవాళ్ళు. సాయి శ్రీరామ్ డిఓపి బ్రహ్మాండం చేశాడు. కోటి ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్గా మెన్షన్ చేసుకోవాల్సిన మా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. వెంకీ కథ చెప్తున్నప్పుడే సార్, ఆర్పి గారు సార్ ఇది అని చెప్తూ ఉంది. మైండ్లో రాజేంద్ర ప్రసాద్ గారిని ఊహించుకుని రాశాడు. ఇక రాస్తే ఇప్పుడు మామూలుగా ఏదో క్యారెక్టర్ రాసి తర్వాత ఆయన్ని తీసుకున్నాక అదొక రకంగా ఉంటుంది. అతను రాసేటప్పుడే సార్ మైండ్లో ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా పండి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్లో అసలుకి వెంకీకి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న టైమింగ్ బ్రహ్మాండంగా ఉంది. చాలా చాలా బాగా చేశారు సార్. ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీ లవ్ టు వర్క్ విత్ యూ సో మెనీ టైమ్స్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ మూవీ, ఇంకా ఫ్యూచర్లో శ్రీమంతుడు ఫస్ట్ సినిమానే మాకు చాలా మెమరబుల్ హిట్ ఇచ్చారండి. ఇంకా రిపీటెడ్గా మీతో పనిచేయాలని చాలా కోరికగా ఉంది సార్. అలాగే వెన్నెల కిషోర్ గారు, ఈ దీంట్లో ఉన్న క్యాస్టింగ్ అందరూ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళందరూ యూ విల్ జస్ట్ ఆన్ మార్చ్ 20th యూ విల్ బీ విట్నెసింగ్ ద కామెడీ ఆఫ్ వెన్నెల కిషోర్ గారు. అందరూ ఇవన్నీ మీకు
ఇంకా ఉన్న మిగతా ఆర్టిస్టులు కానీ హీరో గారు కానీ అందరు కూడా ఎంటర్టైన్మెంట్ ఎరగదీస్తారు. ఇవన్నీ మీరు మార్చ్ 28th విట్నెస్ చేస్తారు. హోప్ యూ విల్ ఆల్ లవ్ ద ఫిలిం ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ఆన్ 28th. అలాగే మా డైరెక్టర్ వెంకీ కుడుముల, ఆయన గురించి ఒక స్పెషల్ మెన్షన్గా చెప్పాలండి. ఆయన చలో కానీ భీష్మ కానీ ఎంత పెద్ద సక్సెస్ అందరికీ తెలుసు. ఈ సినిమాని దానికన్నా మించి రెట్టింపు సక్సెస్ అవ్వాలని చాలా పట్టుదలగా, ఏ దానికి కాంప్రమైజ్ అవ్వకుండా, నాకు ఇది కావాలంటే అది 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 ఉండి తీరాల్సినదట్టే అంత, అంటే నేను ఆయన డిమాండ్ చేశారనే నోట్లో వెళ్తుందేమో, అలా కాదు. అది ప్రతిదీ ప్రొవైడ్ చేసిన దానికి 100% న్యాయం చేశారు. సినిమా చూస్తే అసలు మేము చెప్పే బడ్జెట్లో అయిందా అన్న షాక్ ఉంటుంది, ఎంత ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ వచ్చిందో. అలాగే హీ హాజ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ విచ్చేసిన మా విలేకరుల మిత్రులకి అందరికీ చాలా పర్సనల్గా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, యాక్చువల్లీ నేను ఇందాక పాటలకు సంబంధించిన క్వశ్చన్ అడిగాను, కానీ సినిమాకి సంబంధించిన రాబిన్ హుడ్ అంటేనే దొంగతనానికి సంబంధించింది. మీరు కూడా ఎప్పుడైనా చిన్నప్పుడు కొంచెం పెద్దయ్యాక ఆ చిలిపి దొంగతనాలు ఏమన్నా చేసింది? నాకు నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే చిన్నప్పుడు ఇంట్లో పొరపాటున డబ్బులు బయట ఉంటే అసలు దొరికేవి కాదు ఇక. మొత్తం ఇప్పటికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, మా అబ్బాయి నన్ను బయటికి వెళ్తే ఒక 1000 రూపీస్ తీసుకెళ్తే ఓ 300 ఖర్చు అయిన 700 అక్కడ పెడతాడు. అరే ఈ వయసులో నువ్వు మళ్ళీ రిటర్న్ చేస్తుంటే ఇంకేం బాగుపడతారా అనిపిస్తుంది. రిటర్న్ చేస్తే అనిపిస్తుంది. సార్ అప్పటి నుంచి డబ్బు అంటే ప్రొడ్యూసర్ సార్, మీరు అప్పుడే డబ్బులు పట్టుకున్నారు సార్. స్పెషల్ తండ్రియా? డబ్బులు పట్టుకోలేదండి, డబ్బులు తస్కరించేవాళ్ళం. తస్కరించుట అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ డబ్బులు పెట్టి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి ప్రేక్షకుల మనసును కూడా తస్కరిస్తున్నారు అనమాట మీరు. అండ్ అలా ప్రేక్షకుల మనసులు తస్కరించడం అనగానే చలో భీష్మతో ఆల్రెడీ తస్కరించిన డైరెక్టర్ గారు వెంకీ కుడుముల గారు. సార్ మీరు స్పీచ్ స్టార్ట్ చేసే ముందే ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మీ చిలిపి దొంగతనాల లిస్ట్ ఏమన్నా చెప్తే. చిలిపి దొంగతనాలు ఫుడ్ కొట్టేసేవాడిని స్వీట్లు. నేను స్వీట్ క్రేవింగ్ ఎక్కువ, సో స్వీట్లు కొంచెం బాగానే కొట్టేసేవాడిని. ఓకే, ఫుడ్ అంటే అదొక ఎమోషన్ అండి. సో యా, కాదు పక్కన వాళ్ళది కాదు, ఇంట్లో చెల్లి దగ్గర. ఇంట్లో చెల్లి దగ్గరేనా? అయితే పర్లేదు, ఇంట్లో ఫుడ్ మన ఫుడ్ అనమాట. ఇప్పుడు మనం రాబిన్ హుడ్ గురించి మాట్లాడదాం. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మార్చ్ 28th సమ్మర్ సినిమా, ఫస్ట్ సినిమా. డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా నేను ఆర్ఆర్తో చూసుకున్నానండి సినిమా. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని. ఎందుకు అంటే బేసిక్గా నాలోనే ఒక పెద్ద క్రిటిక్ ఉన్నాడండి. నాకు మామూలుగా అందరూ గ్యాప్ వచ్చింది, చాలా టైం పట్టింది అంటారు కదా. సో నాకేంటంటే నాలోనే చాలా పెద్ద క్రిటిక్ ఉన్నాడు. ఏది ఒకసారి చేస్తే సాటిస్ఫాక్టరీ అనిపించదు, అరే ఇదేంటి ఇలా ఉంది, మళ్ళీ చేద్దాం అని చెప్పి రీవర్క్ చేస్తానండి. నాకు దీనికి చాలా మంచి టైం కూడా దొరికింది. సో I strongly believe this is my best work till date. సో ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి చాలామంది కారణం ఉంటారండి. ఎందుకంటే ఈ సినిమాకి ఇంత బాగా రావడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ రవి గారు, నవీన్ గారు, వీళ్ళే కనుక లేకపోతే, అంటే కథ చెప్పినప్పుడు ఇంత స్పాన్ ఉందని చెప్తే మేము కథను నమ్మి సినిమా చేస్తాం, బడ్జెట్లు కాంబినేషన్లు నమ్మి కాదు. సో నీకు కథ నచ్చింది మాకు, సో నీకు ఎంత స్పాన్ ఉన్నా ఓకే అని ఇప్పటి వరకు నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ అండ్ నవీన్ గారు. సో మీరు లేకపోతే మాత్రం సినిమా ఇంత బాగా వచ్చేది కాదు, నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని కాదు సార్. అండ్ ఈ సినిమాకి నాకు ఫస్ట్ నుంచి బ్యాక్ బోన్ ఎవరంటే నితిన్ అన్న. సో అంటే ఆయన కూడా అంతే, నన్ను ఎంత బిలీవ్ చేస్తారంటే స్క్రిప్ట్ ఒకవేళ నేను ఫస్ట్ సినిమా ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్ చెప్పినా కూడా కొన్ని సీన్లు చెప్పకపోయినా సరే లేదు నువ్వు చేస్తావని ఆ కాన్ఫిడెన్స్తో ఏ రోజు ఏ క్వశ్చన్స్ అడగలేదు. అండ్ నాకు లాస్ట్ మినిట్లో ఒక ఈ సినిమాలో హీరోయిన్ చేంజ్ అయిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నేను లీలాని అప్రోచ్ అవ్వగానే తన విని అసలు బ్లైండ్గా ఈ సినిమా చేస్తున్న వెంకీ, డెఫినెట్గా నాకు ఈ సినిమా కథ నచ్చింది అండ్ ఐ లవ్ యువర్ డైరెక్షన్ అని చెప్పి సినిమా ఓకే చేసినందుకు లీలా థ్యాంక్ యూ సో మచ్ లీలా. అండ్ నేను రాజేంద్ర ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్ అండి. మా నాన్నగారు కూడా ఆయన సినిమాలు తీసుకెళ్ళేవాళ్ళు అన్ని సినిమాలకి. సార్ ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఊహించుకొని రాశాను సార్. జాన్ స్నో క్యారెక్టర్ జనార్దన్ సున్నిపెంట నుంచి ఆయన ఏజెంట్ జాన్ స్నోగా మారి ఈయన ఎంత ఫన్ చేస్తారనేదే సినిమాలో మీరు అందరూ చూడాలండి. అండ్ ఒకటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అండి, ఈ సినిమా సక్సెస్ అయితే
నా టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్, నా టీమ్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ పార్ట్ అండి. సినిమా ఏదైనా తేడా జరిగితే నేను ఒక్కడనే కాదు, మీరందరూ నన్ను వేసుకోవచ్చు. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో సినిమా సక్సెస్కి నా వెనకాల ఉన్న వాళ్ళు, నా టీం డిఓపి శ్రీరామ్ గారు, నా ఎడిటర్ కోటి, అండ్ నా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, అండ్ నా ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు, ఇలా నాతో పాటు ఉన్న మా ఏడీస్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ March 28 చూడండి. ఈ సినిమాలో ఫన్ను ఉంటుంది, అట్లాగే మీరు సర్ప్రైజ్ అయ్యే ట్విస్టులు కూడా చాలా ఉన్నాయండి. అండ్ ఈ సినిమాని చెప్పగానే ఎగ్జైట్ అయ్యి క్యామియో రోల్ అయినా, స్మాల్ క్యామియో రోల్ అయినా యాక్సెప్ట్ చేసిన డేవిడ్ వార్నర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఆయన కూడా త్వరలో వస్తారండి. మీరందరూ చూస్తారు, డెఫినెట్గా హై ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా సర్ప్రైజెస్ ఎన్నో ఉన్నాయన్నమాట. సారీ అండి, ఇందాక మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి గారి గురించి మర్చిపోయా. బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చారండి. ఆర్ఆర్ కూడా చాలా బాగా చేశారు. అలాగే ఆయన చాలా బిజీగా ఉండి రాలేకపోయారు ఇవాళ. అలాగే తమిళ్లో మా సినిమా అజిత్ గారిది గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టరు, ఎక్స్ట్రాడినరీ సౌండ్స్ ఇచ్చారు. అలాగే ఫస్ట్ దానికన్నా ముందర రిలీజ్ అయ్యే రాబిన్హుడ్కి ఆయనకి ఇంకా చాలా పెద్ద పేరు వస్తుందని ఆశిస్తున్నాం. మాకు జీవి చేసిన అదొక సెంటిమెంట్గా అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు రాబిన్హుడ్ చాలా బాగా వచ్చింది, గుడ్ బ్యాడ్ అగ్లీ అంతా. సార్ జీవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ వెంకీ గారు. అండ్ ఆ అమ్మాయి పేరు శ్రీలీల. ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడుగు పెట్టారో అబ్బాయిల గుండెల్లో ప్రేమ గోల. బా ఇప్పుడే ఉండే అక్కడ ఖాళీగా ఉన్నాను కదా అని. సో ఆలస్యం చేయకుండా నేను సో శ్రీలీల గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మీ అందరినీ చూడడానికి, ఇప్పుడు ఎస్పెషలీ ఒక గ్యాప్ తర్వాత, ఎగ్జామ్స్ తర్వాత వచ్చినప్పుడు, దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ దెమ్. ఫస్ట్ నేను మీడియా ఇంటరాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇట్స్ బిన్ వెరీ వెరీ లాంగ్ సిన్స్ ఐ ఈవెన్ సీన్ ఆల్ ఆఫ్ యూ ఆల్. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదే March 28 రాబిన్హుడ్ సినిమా మీకోసం. ఎలా అయితే మీడియా పరంగా మీరైనా, ఆడియన్స్ పరంగా క్యారెక్టర్స్, డైలాగ్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వెంకీ కుడుమల గారి వైపు నుంచి, అలాగే ఎస్పెషలీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నాకే ఒక క్యారెక్టరైజేషన్ అని, నీరా అని మేమిద్దరం కూర్చొని రీల్స్ పంపించుకుంటూ, అబ్బా అమ్మాయిలు ఇలా ఉన్నారు బయట, సో లెట్స్ ఎన్కాష్ ఆన్ దాట్, అది చేద్దాం ఇది చేద్దామని. సో జెన్యున్లీ ఇట్స్ అన్ ఎఫర్ట్ ఫ్రమ్ మై సైడ్. చాలా ప్రయత్నించాను. అండ్ మీ అందరికీ 100% నచ్చుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఎస్పెషలీ నితిన్ గారు, దిస్ ఈస్ ద సెకండ్ టైం. అండ్ ఆయన ఐ థింక్ పక్క నుండి హీస్ మేడ్ షూర్, లేదు లీలాకి ఇలాంటివి పడాలి, ఇలాంటి డైలాగులు పడాలి అని. చాలామంది అలా చేయరు, బట్ మీరు అలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా దీక్షలో ఉన్నారు. అండ్ ఈ సినిమాలో అది అసలు వేరే ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. చాలా చాలా బాగుంది జెన్యున్గా. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇట్స్ నాట్ న్యూ. నేను ఆయనతో కూర్చొని ఎప్పుడైనా చెవులు కొరుకుతూ ఉంటాను, చెప్తుంటారు గజేంద్రుడు అప్పటి నుంచి ఆ సాంబార్ అలా ఆ సీన్స్ అని గుర్తు తెచ్చుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఎస్పెషలీ గైడ్ చేస్తూ సీన్స్ అప్పుడు ఈ టైమింగ్లో ఎలా చేస్తే ఇంకా బాగుంటుందని, ఇన్ని ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ పనిచేసే అవకాశం దొరికినందుకు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. వెన్నెల్ కిషోర్ గారు మా ట్రాక్ అయితే హైలైట్. నాకు ఐ థింక్ ఈ సినిమాలో స్పెషలీ ట్రాక్ పరంగా, అంటే ఒకటి కట్ అయ్యి ఈ సీన్లో ఏదైతే ఆల్టర్నేట్ ప్యారలల్ ట్రాక్స్ ఉంటాయో అన్నీ చాలా నచ్చాయి. డబ్ చేసేటప్పుడు నాకు అదే అనిపించింది. అండ్ అలాగే జీవి ప్రకాష్ గారు ఫర్ ఆల్ ద మ్యూజిక్, రవి గారు, నవీన్ గారు, ఇంకా మాకు we've had an association now. So they're also very, very happy for me and I'm grateful. So మీరందరూ ఇదే March 28 సినిమా చూసి ఎంజాయ్ చేసి, రాబిన్హుడ్ ఎలా అయితే దొంగతనం చేశారో, నెక్స్ట్ నా క్వశ్చన్ అదే ఉంది అనమాట. ఏంటండి? డెఫినెట్గా మీ దొంగతనాలు తెలుసుకుందాం అనుకుంటాం కదా, ఎలాగో మీరు అబ్బాయిల మనసుని దొంగలిస్తున్నారు. అక్కడ నాకు ఒక ప్లాట్ ఏరియా కొంచెం ఇరుగ్గా ఉంది ఇప్పుడు ప్రజల గుండెల్లో. సో కొంచెం స్పేస్ ఇచ్చి తీసుకొని 28 అందుకే ఖాళీ పెట్టమన్నాను. ఓకే, ఇది ఓకే. చిన్నప్పుడు ఆ చిలిపి దొంగతనాలు ఏమున్నాయి అంటే, మీరు డాక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చాలా పెద్దదాన్ని అయ్యానని కాదు కదండి, కానీ అమ్మ పర్స్ నుంచి లిప్స్టిక్లు ఇవన్నీ బాగా తీసుకునేదాన్ని. అలాంటివి ఉండేవి. అంటే అమ్మ ఒప్పుకునేది కాదు. సో అప్పుడు మెల్లమెల్లగా అమ్మ మేకప్ సామాన్ తీసుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ తిట్టించుకొని, దాని తర్వాత అమ్మ రియాక్షన్ ఎలా ఉండేది లిప్స్టిక్ లేకపోవడం చూసి? అట్లా కడుతూ పడేవండి ఇంట్లో అలా. ఓకే.
సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ March 28th రాబిన్ హుడ్ ఇన్ ద థియేటర్స్ ఫర్ యూ. అందరూ రండి, ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఉంది, వచ్చే ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీలా. యాక్చువల్లీ మీరు రాగానే ఒక పాట ఏదో ప్లే చేసేస్తారు అనుకున్నాను నేను. బేసిక్గా లీలా అంటే పాట, పాట అంటే డాన్స్, డాన్స్ అంటే మళ్ళీ తిరిగి లీలా. సో అందుకే ఈ సినిమాలో కొత్తగా లీలా అంటే డైలాగ్ అంటే పర్ఫార్మెన్స్ అంటే లీలా అని అనేటట్టుగా ఇది స్టేజ్ మీద ఏదో జుగల్బందీలా లేదు. ఓకే, అంటే ఒక్కసారి ఒక స్టెప్ మీరు వేస్తే చూసారా, మేము అడిగామా అలా. ఇంకా నో స్టెప్స్, ఓన్లీ పర్ఫార్మెన్స్. జీవి ప్రకాష్ గారి గుండెల్లోంచి వచ్చిన ట్యూన్ని మేము మళ్ళీ ఒకసారి ప్లే చేసాం ఇక్కడ. ఆవిడ అందమైన ఆ 2 కాళ్ళతో ఒక స్టెప్ వేస్తే మేము ఆనందించాలనుకుంటున్నాం. పెద్దవాళ్ళు మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈవెంట్లో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మరి రాబిన్ హుడ్గా మన ముందుకు రాబోతున్న నితిన్ గారు మాట్లాడతారు. అందరికీ శ్రీ ఆంజనేయం అండి. ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. రాబిన్ హుడ్ సినిమా ఇట్స్ కమింగ్ ఆన్ March 28th. ఈ సినిమాలో వచ్చిన 3 పాటలు చాలా మంచి హిట్ అయ్యాయి. అండ్ నిన్న వచ్చిన సర్ప్రైజ్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దానికి ఐ వాంట్ థ్యాంక్ దిల్ రాజు గారు, ఎందుకంటే ఆ వర్డ్ అయింది కాబట్టి. ఆ వర్డ్ ఎంత ఫేమస్ అయిందంటే ఆ సాంగ్ కూడా ఇప్పుడు ఇవాళ అంత పెద్ద హిట్ అయింది. సో థ్యాంక్ యూ రాజు గారు. అండ్ థ్యాంక్ యూ జీవి బ్రో ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ సాంగ్స్. అండ్ సినిమా పనిచేసిన ఇతర టెక్నీషియన్స్ గురించి నేను నెక్స్ట్ ఈవెంట్ మాట్లాడతాను. అండ్ వెంకీ సరే రావా. యాక్చువల్లీ నిన్న నైట్ మేమిద్దరము ఫుల్ సినిమా మేము చూసుకున్నామండి. చూసుకొని ఒక గంట సేపు ప్రేమించుకొని కౌలించుకొని ఆల్మోస్ట్ కామించుకోబోయి ఆపుకున్నాము. సో రవి గారు ఇది నేను ఇంకా మీకు చెప్పలేదు. సో నేను నైట్ మీ ఇద్దరం మొత్తం సినిమా చూసుకున్నాము. సో ఎక్స్ట్రాడరీ, అదిరిపోద్ది, బ్లాక్ బస్టర్ అనే వర్డ్స్ మాట్లాడుంది కానీ మాట్లాడను. కానీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్లడీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా ఈస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ ఇన్ మై కెరియర్ అండ్ హిస్ కెరియర్. నా బర్త్డే March 30th. ఈ సినిమా వచ్చేది March 28th. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ వెంకీ ఈస్ గోయింగ్ టు గివ్ మీ. ఇది March 28th మీ అందరూ అంటారు. అండ్ March 30th నా బర్త్డే మామూలుగా నా ఫ్రెండ్స్తో ఉంటుంది. కానీ ఈసారి March 30th మా రాబిన్ హుడ్ టీమ్తోని అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ విత్ ప్రెస్ మీడియాతోని నా బర్త్డే ఫంక్షన్, పార్టీ అన్నీ ఉంటాయి. సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము ఈ సినిమా గురించి. అండ్ ఈ సినిమాకి మెయిన్ యూఎస్పీ ఇస్ హిస్ ఎంటర్టైన్మెంట్. చలోలో ఎంత ఉందో దానికంటే డబుల్ భీష్మలో ఉంది. భీష్మకి డబుల్ ఈ సినిమాలో ఉంటుంది. ఐమ్ టెలింగ్ యూ విత్ వెరీ కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. అండ్ దీనికి మెయిన్ దీని రైటింగ్ అయితే నేను, లీలా, పక్కన మా గురుగారు ఆర్పి గారు అండ్ కిషోర్ గారు. మా సీన్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. పొట్ట చెక్కలయ్యేలా యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఇట్స్ వెరీ క్లీన్ కామెడీ. ఎక్కడ కూడా ఒక అసభ్యకరమైన మాట కానీ ఒక ఏమంటారు ఒక సిగ్నేచర్ కానీ లేకుండా వెరీ క్లీన్ అండ్ హెల్దీ అండ్ వెరీ ఆర్గానిక్ కామెడీ. ఇంత ఆర్గానిక్ కామెడీ ఐ నెవర్ సా ఈ మధ్యకాలంలో. సో వెంకీ, థ్యాంక్ ఫర్ రైటింగ్ సచ్ గుడ్ సీన్స్ అండ్ సచ్ గుడ్ రోల్స్. ఈ సినిమాకి హీరో నేను, లీలా హీరోయిన్. కానీ యాక్చువల్ నా పక్కన ఇంకో ఉన్నాడు హీరో, అది ఆర్పి గారు. అండ్ ఇంకో హీరో ఇస్ వినోద్ కిషోర్. సో మా నలుగురి జర్నీయే ఈ సినిమా. చాలా చాలా బాగుంటుంది. అండ్ దిస్ టైం మన హరీష్ శంకర్ గారి సినిమాలో ఉంటుంది ఒక క్యాప్షన్ వస్తుంది, దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. సేమ్ వే ఈ సినిమా ఇస్తారు వెంకీ కుదులా. దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆన్ 28th యూ విల్ సీ హిస్ విశ్వరూపం. చలో 1.0 అయితే, భీష్మ 2.0 అయితే, ఇది వెంకీకి 3.0. ఎంటర్టైన్మెంట్ పీక్స్తో ఉంటూ ఒక కథ, ఒక ఎమోషన్, ఒక స్క్రీన్ ప్లే చాలా అత్యద్భుతంగా రాశాడు. క్లైమాక్స్ చూసిన తర్వాత మీరందరూ అంటే ఇది నేను చాలా గొప్ప చెప్పట్లేదు, ఈవెన్ ఆల్ ద స్మార్ట్ పీపుల్ ఆల్సో దే విల్ ఫీల్ వావ్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్ అని అందరూ మనం మెచ్చుకుంటారు. సో అంత బాగా రాశాడు. సో మేమైతే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. సో ఇంకా మిగతాది March 28th వీల్ సీ. అండ్ లీలా మా ఇద్దరు లాస్ట్ సినిమా ఒకటే ఎక్స్ట్రా. ఇట్ రిలీజ్డ్ ఇన్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ మా ఇద్దరికి ఇదే రిలీజ్. సో మా ఇద్దరం కూడా చాలా పేషెంట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. సో లాస్ట్ సినిమాతో వచ్చిన ఆ ఫ్లాప్ అనే ముద్ర ఈ సినిమాతో అది చెరిగిపోయి ఒక హిట్ కపుల్గా ఈ సినిమా మళ్ళీ మా ఇద్దరిని
అలా నిలబెడుతుందని నా స్ట్రాంగ్ నమ్మకం. అండ్ సో అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆన్ March 28th. యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ అ లాట్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంత క్వాలిటీ రావడానికి కారణం మా మైత్రి గారు. వీళ్ళు లేకుంటే ఈ సినిమా, మైత్రి రవి గారు అండ్ నవీన్ గారు, వీళ్ళు లేకుంటే సపోర్ట్ ఈ సినిమా ఇంత క్వాలిటీ వచ్చి ఉండదు కాదు అసలు. అది దాంట్లో అసలు నో డౌట్. దే ఆర్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ. అండ్ స్టిల్ ఈ సినిమాతోని మళ్ళీ వాళ్ళు ఇంకో ఒక సక్సెస్ అతి త్వరలో వీళ్ళు చూడబోతున్నారు. థ్యాంక్ యూ అండి. నితిన్ గారు, డైరెక్టర్ గారిని అడిగాం, ప్రొడ్యూసర్ గారిని అడిగాం, హీరోయిన్ గారిని అడిగాం. మీ చిన్నప్పుడు చిలిపి దొంగతనాలు, సినిమాలో దొంగతనం చిన్నప్పుడు తెలియదు కానీ ఆ పెద్ద మట్టుకు మా ఆవిడ హృదయాన్ని కొట్టేశాను క్యూట్గా. మాటల్లో మాట్లాడుకోవడంలో. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారు, లేదు మీ మాటలు వినాల్సిందే. ఇంకో హీరో ఎవరని చెప్పారు చెప్పండి. ఆయన మీరనే కదా, మీరు మా హీరో. నేను హీరోనే, మీరు లెజెండరీ హీరో. లెజెండరీ హీరో మీరు, నేను కాదు మీరు. సూపర్. యా కాదు రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు కూడా చిలిపి దొంగతనాలు చెప్పేసి స్టార్ట్ చేసి స్పీచ్ బాగుంటుందని నా ఫీలింగ్. ఏం కాదు, ఊరుకుంటాను. మాట్లాడకుండా ఈ పిల్ల నాకు చాలా కాలం నుంచి తెలుసులేండి. చెప్తా. యా. సభా సరస్వతికి నమస్కారం. రాబిన్ హుడ్, మైత్రి మూవీస్లో ఇంతకుముందు నేను అంటే నాకు ఎంత మనసుకు దగ్గరైన కంపెనీ శ్రీమంతుడు, వాల్తేర్ వీరయ్య, రాబిన్ హుడ్. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అమ్మాయి నువ్వు చెప్పలేదు, నువ్వేమన్నా కెలుగుతావు అనుకున్నా కెలగల నువ్వు, నేను గెలుగుతాను ఇప్పుడు. ఏమండి, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎక్కడ పోస్టర్ కానీ ఎక్కడ నా ముఖం కానీ ఈ ఏరియాలో ఎక్కడ కనపట్లా. సార్ ఈ ఆన్సర్ మీరు వినాలి సార్, వినాలి. మీరే కాదు, ప్రేక్షకులు కూడా వినాలి. ఎందుకంటే మిమ్మల్ని చూడాలంటే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని చూడాలి అని. అబ్బా, ఈ పిల్ల మొత్తం మీద మా ఊళ్ళో మాట్లాడినట్టు మాట్లాడిందండి. మా ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టు చెప్పింది. నిజమేలే, నువ్వు కొంచెం తెలివైందనివి. కొంచెం కాదు, బాగా తెలివైంది. అమ్మో, నువ్వు జాగ్రత్త నోట్ చేయి. ఎక్కడ ఒక్క బొమ్మ కూడా నాది కనపడలేదు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని మీ అందరికీ డౌట్ రావచ్చు. కానీ నాకు తెలిసి మొన్న కల్కి, లగ్గం, జనక అయితే కనుక అంతవరకు చూసుంటారు నన్ను. కానీ గుండె మీద చేసుకు చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో యాక్టర్గా రాబిన్ హుడ్ సినిమాలో నటించిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నాకు నా పాత హీరో రోజులు గుర్తొచ్చాయి. హీరో రోజులు అని అంటే లేడీస్ టైలర్ దగ్గర నుంచి హీరోగా యాక్ట్ చేసినంత వరకు చప్పట్లు కొట్టాలి అక్కడ. ఎన్ని ఇంకా అయ్యే సినిమాలు చూస్తున్నారు కదా, ఎంటర్టైన్మెంట్ అండి. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మీ వరకు అందరూ చూశారు కదా. అలాంటి రోజులు మళ్ళీ నాకు గుర్తు చేసిన రాబిన్ హుడ్ సినిమా. అంటే ఇవాళ యాక్చువల్గా మ్యూజిక్ మీద ఎక్కువ వాళ్ళు మీడియా మొత్తం మ్యూజిక్ మీద వెళ్ళి ఉంటుందేమో. ఒక్క సీన్ నాదేస్తే మీకు ఓపెన్గా, నితిన్ నాకు బిడ్డ లాంటి వాడు, ఊరికే నా ముందు నేను హీరోని అని అట్లా ఏం అసలు నాకు హీఈస్ లైక్ మై సన్. అట్లాగే శ్రీలీల మా పిల్ల. ఇవాళ కొత్తగా మాకు జాయింట్ అయినవాడు ఎవరో కానంటే వెంకీ కుడుముల. ఇతను ఇంతకుముందు 2 సినిమాలు బాగానే తీశాడండి అని అనుకున్నాను. కానీ ఇది విన్న తర్వాత, రాబిన్ హుడ్ అనే ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత, అందులో ఒక ఎంటర్టైన్మెంట్కి కేవలం ఒక కామెడీ, ఒకప్పుడు కామెడీ ఎలా ఉండేది, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనేవాడిని తీసేస్తే అంతకుముందు కామెడీ ఎలా ఉండేది, ట్రాక్. సినిమాలో ఒక ట్రాక్ వస్తే అది కామెడీ, ఇది అది. అక్కడి నుంచి హీరోయే కామెడీ. హీరో ఎలాంటి కామెడీ, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు మెచ్చుకునే కామెడీ. అంత గౌరవాన్ని దాన్ని తెచ్చుకుంటే, దాన్ని నేనెంత అదృష్టవంతుడిని అంటే,
5 జనరేషన్లుగా దాటుకుంటూ మీ దాకా వచ్చి, వెంకీ అబ్బాయి హీరో విను, నువ్వు 5 జనరేషన్లు దాటుకుంటూ వచ్చాను నేను. చిరంజీవి గారు క్షమించాలి, మా పెద్ద ఆయన నందమూరి తారక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అదొక జనరేషన్. 2 కృష్ణన్నయ్య, సోహన్ బాబు అన్నయ్య, అదొక జనరేషను. చిరంజీవి గారు, నేను, మేమంతా ఒక జనరేషను. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ఇదొక జనరేషను. ఇప్పుడు కొత్తగా జనరేషన్ వస్తుంది. మొత్తం 5 జనరేషన్లని దాటుకుంటూ మీ ముందు నిలబడిన నేను ఇంకా కూడా ఇలా ఫ్రెష్గా ఉండడానికి కారణం రాబిన్ హుడ్లో నా క్యారెక్టర్ లాంటివి. ఈ విషయాన్ని మీరు రేపు 28వ తారీఖున థియేటర్లలో, ఈ మధ్య థియేటర్లో కూర్చొని హాయిగా ఫ్యామిలీతో చూసుకునే సినిమాలు లేవనే కంప్లైంట్ దాటి ఒక అద్భుతమైన ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు మంచి కథతో, నేను అదే చెప్పాను. రాబిన్ హుడ్ ఏంటండి? దొంగ. రాబిన్ హుడ్ అంటే దొంగ కదండి, వాడు ఇంగ్లీష్ సినిమాల నుంచి దొంగ కదా. అవును, ఈ సినిమా, ఈ కథ చూశాక మన ఇంట్లో కూడా రాబిన్ హుడ్ లాంటి దొంగ ఒకడు ఉంటే బాగుండు అనిపిస్తుంది మీ అందరికీ. ఇది గ్యారంటీ. ఇది కేవలం నేను ఒక ఫంక్షన్లో మీ అందరికీ మీ ముందు మాట్లాడడానికి నేను చెప్పట్లేదు. 100% ఒక అద్భుతమైన కథతో ఎంటర్టైన్మెంట్ దాంట్లో మిక్స్ అవుతూ ఈ సినిమా చూసి బయటకు వచ్చేటప్పటికి మా హీరో చెప్పినట్టుగా మేము నలుగురమే గుర్తుంటామండి. లేదంటే సత్యంగా నేను నా పేరు మార్చి వేరే పేరు పెట్టుకుంటాను. అంత కాన్ఫిడెంట్గా, అంత ఎంజాయ్ చేస్తూ, నేను ఆ రోజుల్లో నాకు హీరోగా చేసిన రోజులు గుర్తొచ్చినాయి అంటానికి కారణం అది. ఆ రోజుల్లో ఇలాగే ప్రతి సీన్ని ఎంజాయ్ చేసి, ప్రాక్టీస్ చేసి, దాన్ని పర్ఫెక్ట్ చేసి యాక్ట్ చేయటం జరిగేది. ఈ రోజుకి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఈ సినిమాని అలా చేయటం జరిగింది అని 100% గుండె మీద చేసుకు చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమాలో మనకు ఉన్న అదృష్టం ఏంటంటే, మా నిర్మాత రవి చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్స్లోనూ, మ్యూజికల్గా, టెక్నికల్గా, అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అందరూ ఇష్టపడి చేశారు. నాకు అసలు ఇవాళ ఈ మధ్య చాలా కాలం అయిందమ్మా ఇంత ప్లెజెంట్ ఫంక్షన్, ఇంత ప్లెజెంట్గా ఉండటం ఈ మధ్యకాలం చాలా రోజులైంది. అసలు టు బి వెరీ ఫ్రాంక్, నువ్వు అన్నమాట 100% నిజం. ఇంత ప్లెజెంట్గా ఉంది, ఇంత పాజిటివ్ వైబ్రేషన్తో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్. నిజంగా మీరందరూ మా మీద ఎంత ప్రేమతో వచ్చారో మాకు తెలుసు. దయచేసి నోట్ చేసుకోండి, 28వ తారీఖు నుంచి, ఈ నెల 28వ తారీఖు నుంచి దయచేసి థియేటర్లోనే చూడండి. ఆ సెల్ ఫోన్లోనూ, ఆ ఇంట్లో టీవీల్లోనూ. ఎస్, సినిమా ఇంటికి వచ్చేసింది. ఎస్, సినిమా అనేది ఇంటికి వచ్చేసింది. ఓటీటీ పేరు మీద, వేరే ఏ పేరు లేదా అయితే ఏమే, మొత్తం మీద సినిమా ఇంటికి వచ్చేసింది. కానీ నిజంగా థియేటర్లో కూర్చుని ఫ్యామిలీతో సహా చూడగలిగినటువంటి ఒక అద్భుతమైన సినిమా మనకు దొరికితే కనుక అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి ప్రపంచంలోనే సినిమా అంటే అద్భుతమైన ఇంట్రెస్ట్ ఉన్నది ఇండియాలో, అందులోనూ మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలోను, అందులో మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను 48 సంవత్సరాలుగా సినిమాలో ఉన్నాను. నేను మీ అందరి ముందు ఈ రోజుకి నాకు ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చిన నా కంపెనీ, నా మైత్రి మూవీస్. నేను శ్రీమంతుడికి మీకు విషయం తెలుసో లేదో అండి, శ్రీమంతుడి సినిమాకి జనరల్గా ఫ్యాన్స్ అందరూ ఇష్టపడతారు. అంటే నాకున్న అదృష్టం ఏంటంటే చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, వెంకటేష్, అందరి ఫ్యాన్స్ నా ఫ్యాన్స్. అది నాకున్న అదృష్టం. ఎందుకనంటే అందరికీ కావాల్సింది బేసిక్గా ఎంటర్టైన్మెంట్కి మించిందే ఉందండి. టెన్షన్స్ అన్నీ జీవితంలో మనకు కావాల్సినవి ఉన్నాయి. అందుకని మరొకసారి మీ అందరి ముందు సవినయంగా నేను రాబిన్ హుడ్
సినిమాని 100% మీరు ఫ్యామిలీగా వెళ్ళి 28వ తారీఖు నుంచి థియేటర్లలో, అద్భుతమైన థియేటర్లో ఆ ఫీల్ తోటి సినిమా చూడండి. మీకు ఎంజాయ్మెంట్, మీరు హాయిగా అనుకున్న ప్రతి ఐటము ఈ సినిమా లేకపోతే నేను దానికి బాధ్యుణ్ణి అని మరొకసారి మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా కంపెనీ, సరే నా మైత్రి మూవీస్ నా సొంత కంపెనీ చెప్పాను కదా శ్రీమంతుడికి, ఐ షుడ్ థ్యాంక్ వెంకీ కుడుమల. నువ్వు అంత అద్భుతంగా నన్ను ఇప్పుడు త్రివిక్రమ్ దగ్గర నుంచి, మీ గురువు త్రివిక్రమ్ దగ్గర నుంచి, అనిల్ రావుపూడి దగ్గర నుంచి అందరూ నా మీద ప్రేమతో ఈ జనరేషన్, నేను అన్నానే 5 జనరేషన్లు దాటి వచ్చానని, ఈ జనరేషన్ రచయిత దర్శకులు కూడా నాకు ఇలాంటి పాత్రలు రాయటం నా అదృష్టంగా భావిస్తూ, దీనికి అవకాశం ఇచ్చినటువంటి, మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, మీకు బాగా గుర్తుండి ఉంటుంది, ఆ నలుగురు సినిమా అప్పుడు చెప్పాను నేను, నాకంటే నాకు వచ్చిన అవకాశం గొప్పది అని. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం దొరికినందుకు మేము నిజంగానే, అంటే ఇవాళ ఎంటర్టైన్మెంట్లో ఛాలెంజ్ చేసి చెప్పడం కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే కామెడీ షేప్ కొంత మారుతూ వెళ్తుంది, కొంత బూతు ఆ టైప్లో వెళ్ళిపోతుంది. అలాంటి స్టేజ్లో మళ్ళీ మా హీరో చెప్పినట్టు ఒక అద్భుతమైన ఆర్గానిక్ కామెడీ అన్నాడు, అద్భుతమైన మాట అన్నావు, ఇది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. అద్భుతం, ఆర్గానిక్. మనకి ఆరోగ్యం కోసమే ఫుడ్డే ఆర్గానిక్ మారిపోయినప్పుడు, ఆ మందులే ఆర్గానిక్ మారిపోయినప్పుడు, మనం సినిమాని కూడా ఆర్గానిక్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నందుకు, కనీసం అలాంటి ప్రయత్నం చేసినందుకు వెంకీ కుటుంబలకి నేను ఒక అద్భుతమైనటువంటి అప్రిషియేషన్ ఇస్తూ, నా తరఫున, అంటే కొంచెం సీనియర్ కాబట్టి నేను అప్రిషియేషన్ ఇస్తూ, ఈ సినిమాని దయచేసి థియేటర్లో మీరు చూడండి. మీకు ఏమాత్రం నచ్చినా మీరు మమ్మల్ని గుర్తు చేసుకోండి, అదే ఈ జన్మకి నాకు చాలు అని మరొకసారి మనవి చేస్తూ, ఈ అవకాశానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దొంగతనం అన్నావు కదా, ఆగు, నేను మర్చిపోయాను అనుకున్నావా? నువ్వు ఎప్పటి నుంచి నాతో ఏమండి, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? నిజమే చెప్పవాయ్యా అన్నాడండి మహారాజు. నిజమే చెప్పవాయ్ అని. మా నాన్నగారు స్కూల్ టీచర్ అండి, మిలిటరీ స్కూల్ టీచర్. సో స్కూల్ టీచర్ అండి. ఎంత స్ట్రిక్ట్ అని అంటే, మీ అందరికీ చిన్న ఐడియా ఉండి ఉంటుందిగా, నేను ఎన్టీ రామారావు ఇంట్లో పుట్టాను. ఆ ఇంట్లో మేము అద్దెకుండేవాళ్ళం 24 సంవత్సరాలు, అక్కడే పుట్టాను నేను. సరే, అది మా నాన్న ఎంత స్ట్రిక్ట్ అని అంటే, హరికృష్ణ అల్లరి చేస్తే హరికృష్ణ కొట్టలేక మమ్మల్ని కొట్టేవాడండి ఆయన. నన్ను కొట్టారంటే నవ్వుతున్నావా నువ్వు, నీ సంగతి చూస్తానే వస్తున్నాలే బయటికి. అలాంటిది ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడండి. అలాంటిది ఏదన్నా ఎప్పుడన్నా బజార్కి వెళ్ళి ఆ శనగపప్పు ఉండలు అవి ఏమన్నా తిందామంటే డబ్బులు ఏం చేయాలి? మా నాన్నగారి జేబులోంచి 5 పైసలు కొట్టేశానండి. లెట్ us ఫ్రాంక్లీ అగ్రీ. ఈ విషయం ఇంతవరకు బహుశా తెలిసే అవకాశం లేదు. సో చిన్నప్పుడు అలాంటివి అసలు వీటికంటే మరి ముఖ్యంగా ఏంటంటే, మా ఇంట్లో 4 బ్రదర్స్ 2 సిస్టర్స్ అయితే అందరిలోనూ మా నాన్నగారి దగ్గర ఎక్కువ దెబ్బలు తింది నేనే. కారణం ఏంటంటే, పక్కింట్లోంచి జామ చెట్టు ఎలా కనపడుతుండేదండి, దానికి గుత్తులుగా కాయలు ఉండేవి, అద్భుతంగా పండేవి. ఎవడు ఊరుకుంటాడంటే చూస్తూ మనం పైకెక్కి, మా నాన్న లేదు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా టైం అవుతుంది, కరెక్ట్గా మనం చెట్టు పైకెక్కి కరెక్ట్గా కాయలు కోసేటప్పుడు ఆ ఇంటి ఓనర్ ఒక ఆవిడ, పాపం మొగుడు లేడు ఎవరు లేరు, ఆవిడ ఒక్కతే ఉండేది, ఆవిడ వచ్చి కింద కర్రచుకుని ఉంచునేది. మా నాన్న వచ్చేదాకా నుంచుని మా నాన్నగారు రాగానే చూడండి మీ వాడని చెప్పేది. ఈయన పైకి చూసి, పొయ్యిలో పెడతారు పేళ్ళు, ఐడియా ఉంది కదా, ఆ పేడు ఇరిగేదాకా కొట్టేవాడు మా నాన్న. సో ఇలా చాలా దొంగతనాలు దెబ్బలు. కానీ నేను గోపాలకృష్ణ లాంటి వాడిని దొంగతనం చేసే పైకి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ట్రైలర్ కోసం వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండి. ఏంటంటే దాని అనౌన్స్మెంట్ వీడియో ఏమన్నా మీరు క్యాప్చర్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు
ఒక అనౌన్స్మెంట్ ఏమన్నా ఎప్పుడు 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 అని వెన్నీలో ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు. నితిన్ గారు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్పండి చెప్పండి. డైరెక్టర్ గారికి ఇచ్చారు ఆ బాధ్యత. అందరూ కలిసి చెప్తున్నారు. చర్చలన్నీ బాగా జరిగినాయండి ట్రైలర్ గురించి. అదే చర్చలు వేదిక మీదే జరిగాయి డైరెక్ట్గా. ట్రైలర్ కమింగ్ సూన్ అండి. సో ఎంత పెద్ద మాట అండి అది. కమింగ్ సూన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కమింగ్ సూన్ అంటే నెక్స్ట్ ఈవెంట్లో కమింగ్ సూన్ అండి. అంతే అండి. అంతే అండి, కమింగ్ సూన్ ఎప్పుడు వస్తే అప్పుడే అనమాట అది. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు అండ్ రాబిన్హుడ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎందుకంటే సూపర్గా పాటలు వెళ్తున్నాయి అండ్ ట్రైలర్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. కమింగ్ సూన్ ట్రైలర్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మీడియా ఇక్కడికి వచ్చినందుకు, ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు మరొకసారి మీడియాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సేవ్ ద డేట్ March 28th రాబిన్హుడ్. సో మీ అందరి హృదయాన్ని దోచుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో రండి, చూడండి అండ్ సూపర్ సక్సెస్ఫుల్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గీతా భగత్, టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ. శుభరాత్రి. నమ్మొచ్చే పట్టు లాంటిదే నీ